ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంత కిమ్ జోంగ్ ఉన్ తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వరదలను అడ్డుకోవటం లేదనే కారణంతో ఏకంగా 30 మంది ప్రభుత్వ అధికారులకు ఆయన మరణశిక్ష విధించారు. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ మీడియాలు నివేదించాయి. ఉత్తర కొరియా ప్రజలపై ఇప్పటికే ఎన్నో ఆంక్షలు విధించిన కిమ్ నియంతృత్వానికి పరాకాష్ఠగా ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష వేశారు. తెలుగు రాష్ట్రాల మాదిరిగానే ఉత్తర కొరియాలోనూ భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. ఈ క్రమంలోనే విపత్తు నివారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కిమ్ కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. అవినీతి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో 20 నుంచి 30 మంది ప్రభుత్వ అధికారులకు గత నెల మరణశిక్ష విధించినట్లు దక్షిణ కొరియా మీడియా ఒక కథనంలో ప్రచురించగా, ఆ తర్వాత కొద్ది రోజులకు వారందరికీ మరణశిక్ష అమలు చేశారని కథనంలో పేర్కొంది. అయితే సదరు అధికారుల వివరాలు, శిక్ష అమలు తదితర విషయాలు బయటికి రావటం లేదు. మరణశిక్షకు గురైన వారిలో చాంగాంగ్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్ బాంగ్ హూన్ ఉన్నట్లు తెలుస్తోంది. విపత్తు సమయంలో అధ్యక్షుడు కిమ్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించగా బాంగ్ హూన్ విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనకు సైతం మరణశిక్ష పడవచ్చు అని చెప్పి దక్షిణ కొరియా మీడియా కోడైకి వస్తుంది. 4000 మందికి పైగా బలి. ఉత్తర కొరియాలో జూలై, ఆగస్టు మధ్య కాలంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో చాలా ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 4000 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. అయితే ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు కిమ్ విపత్తు ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. మోకాలి లోతు నీటిలో బోటులో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు కిమ్. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఒకానొక సమయంలో భావోద్వేగానికి గురయ్యారు కిమ్. ప్రభుత్వ అధికారులు ప్రకృతి విపత్తును ఎదుర్కోవటంలో విఫలమయ్యారనే కోపంతోనే వారందరికీ ఉరిశిక్ష వేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వ ఉద్యోగులకు మరణశిక్ష విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్య కిమ్ నియంతృత్వ ధోరణికి అద్దం పడుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు. దక్షిణ కొరియా మీడియా కథనాలపై ఉత్తర కొరియా ఇంకా స్పందించలేదు.